హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు చర్చకు కారణమైంది. ఆయన దూకుడు పార్టీకి మైనస్ అవుతోందనే టాక్ ఆ పార్టీ వర్గాల్లోనే ఉంది. మరోవైపు అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ ఆందోళనతో ఉంది. కౌశిక్ రెడ్డిని ఎక్స్పెల్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది గులాబీ పార్టీ. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు ప్రతిసారి వివాదాస్పదమవుతోంది. అటు సెగ్మెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ ఏదో ఒక కాంట్రవర్సీ ఎదుర్కొంటున్నారు కౌశిక్ రెడ్డి. వివాదాలతోనే ఆయన ఎక్కువ హైలైట్ అవుతున్నారని ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ అయినా ప్రజా కార్యక్రమాలు అయినా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏం చేస్తారోనన్న టెన్షన్ సొంత పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో మాజీ డిప్యూటీ సీఎం సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్పై తుపాకీ సైకిల్ చేశారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనతో సభ అట్టుడికింది. ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్కు సూచించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్పై బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎథిక్స్ కమిటీ ఏర్పాటుతో కౌశిక్పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై గులాబీ పార్టీ ఆరా తీస్తోంది. ఒకవేళ ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నారు ముఖ్య నేతలు. వరుస కష్టాల్లో ఉన్న కారు పార్టీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వరుస ఆరోపణలు, విమర్శలు మరింత ఇబ్బందిగా మారాయి. గతంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీతో కౌశిక్ రెడ్డి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అటు సొంత సెగ్మెంట్ హుజూరాబాద్లోనూ సమ్మక్క సారలమ్మ జాతర టైంలోనూ పోలీసులతో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిఐడిని ఆదేశించింది ప్రభుత్వం. దర్యాప్తులో భాగంగానే కౌశిక్ రెడ్డికి నోటీసులిచ్చింది సిఐడి. ఏప్రిల్ 4న లక్డీకపూల్లో సిఐడి ఆఫీస్కు రావాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పార్టీ సీనియర్ నేత హరీష్ రావును కలిశారు కౌశిక్ రెడ్డి. ఎథిక్స్ కమిటీ వ్యవహారం, సిఐడి నోటీసులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ విచారణ, అటు సిఐడి నోటీసులపై గులాబీ పార్టీలో హాట్ చర్చ జరుగుతోంది.